ఈరోజు మనతో పాటు ఎక్స్ డీజీపీ అరవిందరావు గారు ఉన్నారు. వారిని ఆహ్వానిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్గా ఇప్పుడున్న పరిస్థితులు, అప్పుడున్న పరిస్థితుల గురించి కొంచెం వివరించండి. అసలు ఐపీఎస్ ఆఫీసర్స్ కర్తవ్యం ఏంటి, వారు నిర్వహించాల్సిన విధులు ఏంటి? జనరల్గా పొలిటికల్ వాతావరణం చేంజ్ అయి ఉంటుంది. తర్వాత అలానే సమాజంలో కూడా పర్సెప్షన్స్ చేంజ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఐపీఎస్ అంటే దానికి ఒకప్పుడు ఉన్నటువంటి విలువ లేదు. ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ ఒకప్పుడు 40 ఏళ్ల క్రితం ఉన్నటువంటి విలువ లేదు, ఇప్పుడు లేదు. అప్పుడు 40 ఏళ్ల క్రితం మేము సర్వీస్లో చేరినప్పుడు ఇవేవో పెద్ద ప్రిన్స్లీ పోస్ట్స్ అనమాట. ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఇట్లాంటివన్నీ కూడా చిన్న యువరాజు లాంటివి. దొరగారు అనేవాళ్ళు అప్పుడు అందరినీ కూడా. ఐపీఎస్ లేక ఐఏఎస్ ఈ సర్వీస్లో జాయిన్ అయిన వెంటనే చుట్టుపక్కల మన కింద పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, దొరగారు అంటూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు దొరగారు అన్ని పోయినాయి. అది న్యాచురల్ అండి, ఇట్స్ ఎ న్యాచురల్ చేంజ్. సమాజంలో చేంజ్ వచ్చింది, సమాజంలో చేంజ్ వచ్చింది అండి. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలు ఎవరు పెళ్లి చేసుకోవడం లేదండి, మీకు తెలుసో లేదో. ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల కూతురు కొద్దిమంది ఒకవేళ ఏమన్నా ఇంకా కొద్దిగా దానిపైన మోసుంటే చేసుకుంటున్నారు. కానీ ఇంకా బయట అమ్మాయిలు కూడా చేసుకోవడం లే. ఎందుకంటే బయట సాఫ్ట్వేర్ అతనికి నెలకు 2 లక్షలు 3 లక్షలు వస్తుంటాయి. ఈ ఐఏఎస్ ఐపీఎస్ అతనికి సర్వీస్లో చేరినప్పుడు 50,000 60,000 వస్తుంది. అరే నీ పే చెక్ ఇంతేనా అని చెప్పని అలా చూసి క్యాన్సిల్ అయినటువంటివి కూడా ఉన్నాయి. సో అట్లాంటి వాతావరణం కూడా ఉంది. సో మనకు ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్పు వచ్చింది. అలాగే పర్సెప్షన్లో అరే ఈ జాబ్లో పెద్ద ఇండిపెండెన్స్ లేదు అనేటువంటి పర్సెప్షన్ ఇంకా పెరిగిపోయింది. ఎందుకంటే 40-50 ఏళ్ల క్రితం ఉన్నటువంటి పాలిటీషియన్స్ కూడా మనం తీసుకుంటే గ్రాడ్యువల్గా మనకి ఇండిపెండెన్స్ టైం నుంచి మనం తీసుకుంటే ఒకప్పుడు చాలా రెస్పాన్సిబుల్ పీపుల్, చాలా బాగా చదువుకున్నటువంటి పీపుల్, చాలా ఎథికల్ ఉన్నటువంటి వాల్యూస్ ఉన్నటువంటి పీపుల్ ఉండేవాళ్ళు. మెల్లిమెల్లిగా దానిలోకి ఎలాంటి వాళ్ళు వచ్చారు, డబ్బు ఉంటే తప్ప నువ్వు కంటెస్ట్ చేయలేవనే స్థితికి వచ్చారు. ఆ డబ్బు రావాలంటే ఇంకేదో రకరకాలైనటువంటి పనులు చేయాలి. మధ్యలో ఆ డబ్బుల కోసం ఇంకేంటి కొంత ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ పీపుల్, లేకుంటే లిక్కర్ కాంట్రాక్టర్స్, లేకుంటే ల్యాండ్ రియల్ ఎస్టేట్ పీపుల్, ఇట్లాంటి వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఎలా ఉందంటే మీకు డబ్బులు లేకుంటే అసలు కంటెస్టే చేయలేరు. సో అలాంటి వాతావరణం వచ్చినప్పుడు వాళ్ళు కూడా దే వాంట్ టు హ్యావ్ మోర్ అండ్ మోర్ పవర్ కదండి. పాలిటీషియన్స్ దే వాంట్ టు హ్యావ్ మోర్ అండ్ మోర్ పవర్ ఆన్ ది హోల్ సిస్టమ్. సో దట్ వాళ్ళకి ఏదన్నా కొంచెం వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోవడానికి, ఏర్పాట్లు అనేది నేను చాలా టెక్నికల్గా వాడాను అనుకోండి, వాళ్ళు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోవడానికి దానికి తగినటువంటి వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు. సో కాబట్టి రెండు సమన్వయం అయితేనే వాళ్ళు కరెక్ట్గా ఐఏఎస్ కానీ ఐపీఎస్ ఇంకా వేరే సర్వీసెస్ కానీ వాళ్ళు ఉంటారు, ఇంజనీర్స్ కానీ వీళ్ళందరూ కూడా. లేకుంటే వాళ్ళకు స్థానచలనం ఉండనే ఉంటుంది. సో అది వాతావరణంలో రాజకీయ వాతావరణంలో మార్పు వచ్చింది, ఎకనామిక్ ఫీల్డ్లో మార్పు వచ్చింది, సొసైటీలో పర్సెప్షన్లో మార్పు వచ్చింది. సో ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనించాలి కదండి. మీరు అన్నట్టు స్థానచలనం అంటే అప్పటికప్పుడే చెప్తారా, బదిలీలు అప్పటికప్పుడే జరుగుతాయా? అసలు ఆ బదిలీలు వెనుక ఏంటి సార్? అది పెద్ద రహస్యమే ఉండదండి. పెద్ద రహస్యం అంటే సడన్గా చెప్తూ ఉంటారా? అలా కాదు, సడన్గా అని కాదు. వీళ్ళు మళ్ళీ కోర్టుకు పోయి అది ఇది చేసుకోకుండా అని చెప్పని సాయంత్రం లోపల పోంటారు. పోయేవాళ్ళు ఉంటారు, భయపడి పోయేవాళ్ళు ఉంటారు, భయపోని వాళ్ళు ఇంకా మొండికేసుకుని ఉండేట్ల వాళ్ళు ఉంటారు, కోర్టుకు పోయేవాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటారు అనుకోండి. సో దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. పోతే ట్రాన్స్ఫరింగ్ పవర్ అనేటువంటిది ఇట్ ఈస్ దేర్ విత్ ద గవర్నమెంట్, దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు. సో దానిపైన ఏదో నార్మ్స్ పాటించలేదని అది లేదని మొండికేసుకొని ఉండేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో మార్నింగ్ వెళ్ళిపోతారు, నార్మల్లీ వెళ్ళిపోతుంటారు. మీరు అన్నట్టుగా ఇప్పుడు అమ్మాయిలు ఐఏఎస్ని ఐపీఎస్ని ఇష్టపడలేదు, అదే తక్కువగా చేసుకుంటున్నారు అన్నారు. కానీ ఆ హోదా ఎప్పుడూ హోదాగానే ఉంటుంది. ఐఏఎస్ ఐపీఎస్ అనేది ఒక బ్రాండే కదా సార్. అది బ్రాండ్ వాల్యూ కూడా కొంచెం తగ్గిపోయిందండి. బ్రాండ్ వాల్యూ తగ్గిపోయిందండి. ఎందుకంటే ఉదాహరణకి హైదరాబాద్ కలెక్టరే, ఏటూరు నగరం కలెక్టరే. ఏటూరు నగరం కాదనుకోండి, ములుగో లేకుంటే ఇంకేదో భూపాలపల్లినో ఏదో కలెక్టరే. సో ఇక్కడ ఉన్నటువంటి వాడు సరిగా పని చేయకపోతే అక్కడికి పోవచ్చు, అక్కడ ఉన్నటువంటి వాడు కొంచెం ఏదన్నా గవర్నమెంట్ గుడ్ లుక్స్ లేక వచ్చాయంటే అతను ఇక్కడికి రావచ్చు. సో దాన్ని గొప్ప బ్రాండ్ వాల్యూ ఏముందండి. సో మనకు పొలిటికల్ సిస్టమ్ కూడా ఎట్లా తయారవుతున్నదంటే ఈ కాన్స్టిట్యూషన్స్ డీలిమిటేషన్ కావచ్చు, మరొకటి జిల్లాలు ఎక్కువగా కావడం కావచ్చు, వీటన్నిటితో కూడా వీళ్ళకందరికీ కూడా బ్యూరోక్రాట్స్కి ఇదివరకు ఉన్నటువంటి స్టేటస్ ఇవన్నీ కూడా తగ్గిపోయింది. సో దట్ ఈస్ ది చేంజ్. ఇట్స్ ఎ న్యాచురల్ చేంజ్ అండి. న్యాచురల్ అంటే ఇట్స్ ఎన్ అన్డిజైరబుల్ చేంజ్, బట్ ఎ న్యాచురల్ చేంజ్. ఏ ప్రభుత్వంలోనైనా ఆ పాలనలో వీళ్ళది కీలక పాత్ర ఉంటుంది. ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ
వీళ్ళది కీలక పాత్ర ఉంటుంది. కానీ ఆ పాత్ర కాస్త వాళ్ళకి ఎట్లా అయిపోయిందంటే రాజకీయ నాయకులకి అడుగులకి మడుగులు వత్తే విధంగా కొంతమంది ప్రవర్తిస్తున్నారు. ఈ మధ్యకాలంలో మరీ ఈ ధోరణి ఎక్కువైంది. దీనిపై మీరు ఏమంటారు? అది కూడా కొంచెం నేను ఇప్పుడు రిటైర్ అయ్యాను కాబట్టి ఎక్కువ మాట్లాడకూడదండి. ఎందుకంటే మేమేదో పతివ్రతలు అన్నట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చెడ్డవాళ్ళు అన్నట్టుగా మేమేదో కామెంట్ చేయకూడదు. మాకు చాలా కాలం క్రితమే, అంటే నేను 1984 సంగతి చెప్తున్నా. 1984లో నేను ఇప్పుడు డీసీపీగా ఉంటే ఇక్కడ ఈస్ట్ జోన్ అనే చోట డీసీపీగా ఉంటే మాకు చాలా వెరీ గ్రేట్ ఆఫీసర్ ఒక అతను కమిషనర్గా ఉండేవాడు, విజయరామారావు గారని, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆఫీసర్స్. ఆయన చెప్పేవాడు, చూడయా నువ్వు ఏదో రాజకీయ నాయకులు అంటే నెగిటివ్ ఒపీనియన్ నువ్వు పెట్టుకోవద్దు. రాజకీయ నాయకులు కూడా వాళ్ళకు కూడా చిన్న చిన్న ఇంట్రెస్ట్ ఉంటాయి. తర్వాత ఇఫ్ యూ డోంట్ అట్లీస్ట్ యాక్సెప్ట్ వన్ ఆర్ టూ థింగ్స్, ఎందుకంటే వాళ్ళకి చిన్న చిన్న ఎవడో వస్తాడు, రకరకాలైనటువంటి ఆబ్లిగేషన్స్ ఉంటాయి. మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది మన డ్యూటీ. మనం వాళ్ళందరికీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం మన డ్యూటీ. ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా మట్టుకు వాళ్ళు వింటారు. మరీ వినటువంటి కేసులో ఒక ట్రెండ్ మనం కొంచెం ఏదో అంతో ఇంతో ఈల్డ్ కావాల్సి వస్తుంది. ఈల్డ్ కాకుండా ఎవరు ఉండరండి. అంతో ఇంతో మేమందరం కూడా తల వచ్చినటువంటి వాళ్ళమే, అందరూ అంతో ఇంతో ఈల్డ్ అయినటువంటి వాళ్ళే. అప్పట్లో ఉండేది కానీ ఇంత ఎక్కువ కాదేమో. అదే అంటే ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయినాయి కదండి ఇప్పుడు, ఎందుకంటే రాజకీయ నాయకుల అవసరాలు ఎక్కువైపోయినాయి. సో ఆయన చెప్పింది ఏంటంటే మాకు ఇప్పుడు ఇఫ్ గుడ్ పీపుల్ బాయ్కాట్ ఆల్ పొలిటీషియన్స్, బ్యాడ్ పీపుల్ విల్ గో టు దెమ్ అని. ఇప్పుడు నేను చాలా మంచివాడిని, నేను చాలా పతివ్రత అని చెప్పాను, నేను మా ఆఫీస్లో ఉండినో నేను ఇది చేస్తాను అది చేయను అని చెప్పని కూర్చున్నా ఉంటే బ్యాడ్ మ్యాన్ విల్ గో, పోయి ఆయన చాలా ఫేవరబుల్గా చాలా ఫ్రెండ్లీగా తయారైపోతాడు. సో కాబట్టి గుడ్ పీపుల్ కూడా దే హ్యావ్ గాట్ ఎ రెస్పాన్సిబిలిటీ టు సొసైటీ. కాబట్టి నీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం నీవు యూ హ్యావ్ టు గో టు దట్, యూ హ్యావ్ టు బీ ఇన్ టచ్ విత్ దట్ పాలిటీషియన్. వాడితో డైలాగ్ ఉండాలి మనకి. ఇది ఇప్పుడు కాలం కాదండి, నాకు ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే చాలా పాతకాలం ఒక శ్లోకం గుర్తొస్తా ఉంది. శ్లోకం చెప్తే మీరేమనుకోరు మీ ఛానల్ వాళ్ళు. తప్పకుండా. అది భారవి మహా ఇది ఉంది కదా, మన కిరాతార్జునీయం ఉంది కదా, దాని వ్యాఖ్యలో ఆయన రాశాడు, రాజుకి ఎవడైతే రాజు యొక్క ఇంట్రెస్టే చూసేటువంటి మంత్రి ఉంటాడు అనుకోండి, ఆ మంత్రిని ప్రజలు ద్వేషిస్తారు. పోనీ ప్రజల ఇంట్రెస్టే చూసేటువంటి వాడిని రాజు తన్ని బయటికి పంపిస్తాడు. సో వీళ్ళిద్దరికీ బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరము ఈ మంత్రి అనేటువంటి వాడికి ఉంది అని చెప్పిన ఒక శ్లోకం ఉంది. నరపతి హితకర్త ద్వేష్యతాం యాతి లోకే. నరపతి హితకర్త అంటే రాజుకు వాడి మేలే చేసేటువంటి వాడు ప్రజల్లో ద్వేష్యత, ప్రజలు ద్వేషిస్తారు. జనపద హితకర్త అంటే జనులకు హితం చేస్తాను, నేను అంతా చాలా ఇదే చేస్తుంటా అని చెప్పిన అనేటువంటి వాడిని త్యజ్యతే పార్థివేన. పార్థివుడైనటువంటి వాడు, పార్థివుడు అంటే రాజు, త్యజ్యతే వాడు నేను పంపించేస్తాడు ఇంటికి. ఈరోజు మీరు అన్నారు కదా ఈరోజు సాయంత్రం వెళ్ళిపో అని చెప్పని, సో ఆ విధంగా పంపిస్తారు. సో ఇది మహతి విరోధే దృశ్యమానే సమానే ఉంది. ఇది ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ అనమాట. సో వాడి ఇంట్రెస్ట్ వీడి ఇంట్రెస్ట్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ మంచివాడు ఎవడైతే ఉంటాడో వాడు ఇద్దరిని బ్యాలెన్స్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అనేటువంటిది మనకు అనాదిగా వస్తున్నటువంటి హ్యూమన్ నేచర్ అండి. ఇది హ్యూమన్ నేచర్ ఇది. సో కాబట్టి ఇప్పుడు ఏదో చాలా ఘోరం అయిపోయింది అని అనుకోవడం కూడా చాలా తప్పు. ఎందుకంటే వాతావరణం వల్ల మారిపోయింది. వాతావరణం మారిపోవడం వల్ల పాలిటీషియన్కి వాడు ఎన్నో కోట్లు ఉంటే తప్ప, ఈవెన్ ఎమ్మెల్యే కావాలంటే 20-30 కోట్లు ఉండాలి, ఎంపీ కావాలంటే 170-80 కోట్లు ఉండాలి, లేకుంటే ఇంకా ఎక్కువ ఉండాలి. ఇట్లాంటి వాతావరణం ఎందుకు వచ్చింది? వీ హ్యావ్ కరప్టెడ్ పీపుల్. ప్రజల్ని మనమే వాళ్ళని కరప్ట్ చేస్తున్నాం. డబ్బులు ఇవ్వకపోతే వాడు వచ్చినా ఓటేయడం లేదు. మా ఊరికి మాకు డబ్బులు రాలేదు మేము ఓటేయమంటున్నారు. సో ప్రజల్ని కరప్ట్ చేసింది ఎవరు? మనమే. వాడికి రకరకాలైనటువంటి ప్రామిసులు చేస్తున్నాం, అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం అని చెప్పని. సో ఇది ఒక రకమైనటువంటి ఒక విషస్ సర్కిల్. ఆ విషస్ సర్కిల్లో పడిపోయినారు అందరూ కూడా. ఆ సర్కిల్లో నుంచి బయటకు రావాలంటే పాలిటీషియన్కు చాలా ధైర్యం ఉండాలి. చాలా ధైర్యం ఉండి నో వీ విల్ నాట్ డూ ఎనీథింగ్ అనేటువంటి ధైర్యం ఉండాలి. అది మీరు ఆలోచించుకోండి. ఆ ధైర్యం ఎవరికైనా ఉందా లేదా అనేది మీరు ఆలోచించుకోండి. మీరు విధులు నిర్వర్తించిన సమయంలో ఎలాంటి అడ్డంకులైనా ఎదుర్కొన్నారా? అరే మనం ఎందుకు వచ్చాంరా ఈ జాబ్లోకి అన్న సంఘటనలు ఏమైనా జరిగాయా సార్ మీ లైఫ్లో? నాకు ఎట్లాంటి అంటే ఎందుకు వచ్చాంరా ఈ జాబ్లోకి అనేటువంటిది నాకేమని రాలేదండి. బహుశా మా ఆవిడ అనుకుని ఉంటుంది. ఎందుకంటే నేను నక్సలైట్ ఫీల్డ్లో ఎక్కువ పనిచేశాను కాబట్టి ఏంటి ఉద్యోగం ఇది అని చెప్పని మా ఆవిడ అనుకున్న సంగతి నిజమే. కానీ సార్ ఏ ఏరియాలో చేశారు? చాలా ఏంటి నక్సలైట్ ఫీల్డ్లో పనిచేశానండి. సో అందుకని నక్సలైట్ ఫీల్డ్లో పనిచేసిన ఆఫీసర్ల భార్యలు అందరూ అనుకుంటారు ఆ విధంగా, ఏమిటి ఉద్యోగం అని చెప్పి అనుకుంటారు.
అనుకొని ఉండొచ్చు, కానీ నాకు ఎప్పుడూ అనిపించలేదండి. ఎందుకంటే కొంచెం డిఫికల్ట్ పోస్టింగ్స్ కూడా ఏదో డిఫికల్ట్ న్యాచురల్. అది మా డిపార్ట్మెంట్లో అది ఎప్పుడు నేను గొప్పగా ఫీల్ కాలేదండి అలాగా. అంటే ఫ్యామిలీని మిస్ అవుతూ ఉంటుంటారు అంత సెంటిమెంట్ ఏం లేదండి నాకు. లేదు. అంటే ఈ జాబ్లోకి వచ్చినప్పుడే మీరు ఫిక్స్ అయ్యారా ఏంటి? అట్లా అదేం లేదండి, నా నేచర్ అంతే. నా నేచర్ అంతే. ఇదిగో ఈ జాబ్ చేయాలంటే చేయడం అనేటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకనొక సందర్భంలో నన్ను ఏదో పనిష్మెంట్ అనుకొని వరంగల్కి వేశారు. వరంగల్కి వేస్తే నేను వెళ్ళిపోయి హ్యాపీగా పోయినాను. మళ్ళీ అదే 1 or 2 monthsకే అప్పుడు సీఎం మరి నన్ను రావయ్యా నువ్వు హైదరాబాద్కి రా అంటే పర్వాలేదు సార్ నేను హ్యాపీగా ఉన్నానని చెప్పిన. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు, వీడేవిడు వరంగల్కి పనిష్మెంట్ అనేస్తే వీడు హ్యాపీగా ఉన్నాడే అని. సో అలాగా పెద్ద అంటే డిపెండ్స్ ఆన్ ద నేచర్ అండి. కొంతమంది అయ్యో నేను హైదరాబాద్ వదిలిపోతున్నాను అనుకుంటారు. మనకి ఎక్కడైనా పర్లేదు అనుకుంటే మనకి ఏం ఎక్కడా పర్లేదండి. అంటే నేటి యువత ఐపీఎస్ కానీ ఐఏఎస్లోకి కానీ రావడానికి చాలా వెనుకడుగు వేస్తున్నారు. ఎందుకు ఇట్లాంటి జరుగుతుంది అంటారు? మీరు యువతకి ఏమి ఇస్తారు సలహాలు? వస్తున్నారండి, చాలామంది వస్తున్నారండి. ఇప్పుడు నార్త్ ఇండియా తీసుకోండి. నార్త్ ఇండియాలో చాలామంది అపియర్ అవుతున్నారు. మన దగ్గర ఏంటంటే కొంచెం ఆర్థికంగా కొంచెం ఇంప్రూవ్ అయినటువంటి స్టేట్. ప్రజలందరూ కూడా 100 కోట్లు ఇట్లా డబ్బులు చూస్తున్నారు. ఇప్పుడు ఒక ఆర్డినరీ పాలిటీషియన్ తీసుకున్న 100 కోట్లు 200 కోట్లు ఇట్లా మామూలుగా అందరినీ చూస్తున్నారు అనమాట. అలాంటప్పుడు ఈ అపియర్ అయ్యేటువంటి వాళ్ళకు కూడా ఇది ఏమంత గొప్పగా చారం కనిపించడంలే. బట్ నార్త్ ఇండియాలో ఇంకా అంత చెడిపోయినట్లేదు వాతావరణం. వాళ్ళు ఇంకా కొంచెం ఏదో ఇంత ఇన్ఫ్లేషన్ లేదు పాలిటిక్స్లో. సో కాబట్టి వాళ్ళు ఇంకా చాలామంది అపియర్ అవుతున్నారు. సో అందుకనే మనం ఎక్కువ నార్త్ ఇండియన్ పీపులే ఎక్కువ రావడం చూస్తుంటాం. మనకు కూడా ఎంతో మన ప్రపోర్షనేట్గా తీసుకుంటుంటారు అనుకోండి. బట్ చారం పోయిండేది నిజమే. ముఖ్యంగా సౌత్ ఇండియన్ స్టేట్స్లో కొంచెం పోయిండేది నిజమే. రాను కొన్ని సర్వీసెస్ అనేక కారణాల వల్ల నాట్ ఓన్లీ డ్యూ టు పాలిటీషియన్ అండి, నాట్ ఓన్లీ డ్యూ టు పాలిటీషియన్, కొన్ని సమాజంలో వచ్చినటువంటి మార్పుల వల్ల కొన్ని ప్రాంతాల్లోకి పోలీసులు పోలేరు. ఇప్పుడు పోలీసులు పోవాలంటే అక్కడ ఉన్నటువంటి ఎవరినో అక్కడ ఉన్నటువంటి మత పెద్ద కావచ్చు, ఇంకెవరినో అడిగి వాడు పర్మిషన్ గ్రామ పెద్దలు కావచ్చు, మత పెద్దలు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, నా ఏరియాలోకి ఎట్టొచ్చా ఉంటారు. సో కాబట్టి పోలీసులు ధైర్యంగా పనిచేసే వాతావరణము చాలా స్టేట్స్లో పోయిందండి. మీరు రోజు చూస్తుంటారు, వెస్ట్ బెంగాల్లో చూస్తుంటారు. వెస్ట్ బెంగాల్లో ఏమి ఫ్రీడమ్ ఉందండి? కేరళలో ఏం ఫ్రీడమ్ ఉందండి? కేరళలో పోయి పోలీసులో నువ్వు డీజీగా ఉండమంటే కూడా ఎవడు పోడు. సో దట్ ఈస్ ద చేంజ్. సో సమాజంలో చాలా చేంజ్ వచ్చింది. కాబట్టి మనం ఆఫీసర్లనని లాభం లేదు. సమాజం మొత్తం మేల్కొని మన సమాజ భద్రతకు ఏం చేయాలి అనేటువంటిది వాళ్ళే ఆలోచించుకోవాలండి. అంటే ఇప్పుడు మీరు చెప్తే నాకు డౌట్ వచ్చింది. ఈ మత పెద్దలు కానివ్వండి, గ్రామ పెద్దలు, వాళ్ళకి అంత పవర్ రావడానికి వెనక మూర్ఖత్వం, పాలిటీషియన్స్ మూర్ఖత్వమే. ఎందుకంటే వాళ్ళని పెంచడానికి కారణం ఏంటి? వాళ్ళు అంత పెద్దగా టైగర్స్ కావడానికో లేకుంటే ఇంకేదో పెద్ద భూతాలు కావడానికి కారణం ఏంటి? వాళ్ళని ఓటు బ్యాంక్గా చేసుకున్నటువంటి రాజకీయ పార్టీలు, వాళ్ళ పాలసీలు. సో కాబట్టి వాడు డిక్టేట్ చేస్తాడు. డిక్టేట్ చేసి ప్రభుత్వాన్ని డిక్టేట్ చేసి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి అన్ని చేస్తారు. సో కాబట్టి వాడి దగ్గర పోలీసులు ఏం చేస్తారండి? సో దట్ ఈస్ ది స్టేట్. అందుకని ఆఫీసర్ల తప్పులేదు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల తప్పులేదు. ఓవరాల్గా పాలిటీషియన్స్ మనకు వాళ్ళు ఎవరిని కూడా అందరినీ ఈక్వల్గా చూస్తే, ప్రజలందరినీ ఈక్వల్గా చూస్తే ప్రజలందరూ వాళ్ళ లిమిట్స్లో ఉంటారండి. నేను ఒక ఓట్ బ్యాంక్ క్రియేట్ చేస్తాననుకొని వాళ్ళలో ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేసి మిమ్మల్ని మీరు చాలా డేంజర్లో ఉన్నారు వాడిని నా ఓట్ బ్యాంక్ కింద మార్చుకుంటూ ఉంటే వాడు టైగర్ అయిపోతున్నాడు, బెదిరిస్తున్నాడు. సో కాబట్టి పోలీసులు ఐపీఎస్ కానీ పెద్ద చారం పోవడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం అండి. ఒట్టి రాజకీయ నాయకులే కాదు, వీళ్ళ యొక్క అజ్ఞానం అంతే. వీళ్ళ యొక్క అజ్ఞానము, రాంగ్ పాలసీస్ అంతే. సమర్థులైన వారిని అవమానాలు జరుగుతున్నాయి, కాళ్ళు పట్టుకున్న వారిని నెత్తిన పెట్టుకుంటున్నారు కొంతమంది రాజకీయ నాయకులు. అట్లాగే గ్లామర్ కోసం రావద్దు, డబ్బు కోసం ఐఏఎస్ ఐపీఎస్ ఫీల్డ్లోకి రావద్దని జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు. దీనికి మీరేమంటారు? అంటే వారు ఏ ఇంటర్వ్యూలో, ఏ సందర్భంలో, ఏ ఇన్సిడెంట్ను దృష్టి పెట్టుకొని చెప్పారో నాకు తెలియదమ్మా. ఓన్లీ వీటి మీద ఐపీఎస్ ఐఏఎస్ల మీద మాట్లాడారు. అంటే ఆయన ఏ సందర్భంలో ఏ ఆఫీసర్ను గుర్తుపెట్టుకొని చెప్పారో నాకు గుర్తులేదు. ఇట్స్ ఏ జనరల్ స్టేట్మెంట్. అది కూడా కొంచెం హ్యూమన్ నేచర్ చెప్పేటువంటిదే. నేను ఇందాక చెప్పాను చూడండి, మా విజయరామరావు గారు చెప్పినటువంటి ఉదాహరణ. ఎవరు మంచి ఆఫీసర్లు, సపోజ్ నేను అంటి ముట్టకుండా నేను చాలా దూరంలో ఉంటాను అని చెప్పని అనుకుంటే పాలిటీషియన్ కూడా కొంచెం దూరంలోనే ఉంటాడు. మంచి ఆఫీసర్లు కూడా వాళ్ళతో టచ్లో ఉండాలి, కొంచెమైనా సమ్ దాన్ని ఏమంటాం, ఒక డైలాగ్ అనేటువంటిది ఉండాలి.
లేకుంటే వేరే ఆఫీసర్లు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏమిటి, వాళ్ళు హ్యాపీగా పోయి ఎమ్మెల్యే ఇంటికి పోయి కాలం చేయడము, ఎమ్మెల్యే పుష్పగుచ్చాలని ఇవ్వడము, ఇవన్నీ చేసి పోలీస్ ఆఫీసర్లు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఉన్నారు ఇప్పుడు. సో అది ఎందుకు వచ్చింది ఆ వాతావరణం అంటే, జిల్లా ఇంతదైపోయింది, చిన్నదైంది జిల్లా ఇంతదైంది. ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీ ఒక ఆయన ఎంపీ ఉంటాడు, ఆ ఎంపీ అనేటువంటి వాడు దానికి రాజు, ఎంపీ దయా దాక్షిణ్యం లేనిదే కలెక్టర్ ఉండడు, ఎవడో ఉండడు. సో అట్లాంటి పొజిషన్కి ఇది వచ్చిందనమాట. ఓవరాల్ స్ట్రక్చరల్ చేంజ్ ఆ విధంగా వచ్చింది. కాబట్టి వీళ్ళని కాళ్ళు పట్టుకునే వాళ్ళకే వాళ్ళు ఇస్తారు అని అనడం కూడా తప్పు, నేను పూర్తిగా అంగీకరించాను. ఓవరాల్ చేంజ్ వచ్చిందండి, అందువల్ల ఈ డిజనరేషన్లో అదొక భాగం అంతే. కొన్ని వివాదాల్లో లేడీ ఆఫీసర్స్, శ్రీలక్ష్మి గారు కానివ్వండి, స్మితా సబర్వాల్ లాంటి వాళ్ళు, దీనిపై నేను పర్టికులర్గా మనుషుల గురించి నేను కామెంట్ చేయనండి. కామెంట్ చేయను, ఎందుకంటే మనకు కంప్లీట్గా ఫ్యాక్ట్స్ తెలిసే అవకాశం లేదు. ఫ్యాక్ట్స్ ఎవరికి తెలుస్తుందంటే డిపార్ట్మెంట్లో ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఆ చీఫ్ సెక్రటరీకి ఒకరిద్దరికే తెలుస్తుంది. సిమిలర్లీ ఐపీఎస్ ఆఫీసర్లు అంటే డీజీపీకి, ఇంటెలిజెన్స్ చీఫ్, ఇట్లా కొంతమందికి ముగ్గురు నలుగురికే తెలుస్తుంది. కాబట్టి ఫ్యాక్ట్స్ ఏమిటో మనకు ఎవరి గురించి తెలిసి ఉండదండి. కరెక్ట్, బయటికి రావని కాదు, తెలిసే అవకాశం లేదు, ఎందుకంటే ఆ ఫైల్లో ఏముందో మనకు తెలియదు. సో కాబట్టి మనం కామెంట్ చేయడం తప్పండి.